హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో చిక్కుడుగాయ. కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, ఆనియన్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. బాండి వేడవగానే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. చిక్కుడుకాయ ముందుగానే కడిగి పెట్టుకోవాలండి, శుభ్రం చేసుకొని. ఆనియన్స్ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. చిక్కుడుకాయని ఉడికించుకోవద్దు, వాటర్లో ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా మగ్గనిచ్చుకోవాలండి, ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ. ఎందుకంటే ఉడకపెట్టలేదు కాబట్టి. మా అమ్మమ్మ ఇలాగే చేసేది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మూత పెట్టుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ వాటర్ని పోసుకోవాలండి కర్రీలో, ఎందుకంటే మంచిగా బాయిల్డ్ అవుతుంది. కలుపుకునేటప్పుడు చూసుకోవాలండి గింజలు ఉడికినాయా లేవా అనేసి. దగ్గరికి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ. అన్నంలోకైనా చపాతీకైనా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఉడకబెట్టుకున్నది అయితే అంత రుచిగా ఉండదండి.